హితోపదేశంలో మిత్రభేద తంత్రంలో 9వ కథ సముద్ర టిట్టిభ కథ. దమనకుడు రాజైన సింహానికి పింగళకునికి ఈ కథను చెప్పడం మొదలుపెట్టినాడు. టిట్టిభం అంటే తీతువు పిట్ట అన్నమాట. గద్యము: దక్షిణ సముద్ర తీరే టిట్టిభ దంపతి నివసతః. దక్షిణాన ఉన్న సముద్ర తీరంలో ఒక తీతువు పిట్టల జంట, దంపతి అంటే జంట, భార్య భర్త నివసిస్తూ ఉన్నారు. తత్ర చ సన్ అప్రసవ టిట్టిభి భర్తారమాహ. నాథ ప్రసవయోగ్యస్థానం నిభృతమను సంధీయతాం ఇది. ఒకప్పుడు ఆ ఆడ తీతువు పిట్ట గర్భం ధరించి ఇంకా గుడ్లు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు తన భర్తతో ఇట్లా అనింది: ఓ మొగుడా, నేను గుడ్లు పెట్టడానికి కావలసిన ఏకాంతమైన స్థానం ఒకటి వెతకండి అని చెప్పింది. టిట్టిభో అభవత్. అప్పుడు ఆ మగపిట్ట అనింది: ప్రియే, నన్విధమేవ స్థానం ప్రసూతియోగ్యం. ఇక్కడ మనం ఉన్నాం కదా, ఈ స్థలం బాగలేదా అని సా బ్రూతే. అప్పుడు ఆమె అనింది, టిట్టిభ జంటలో ఆడపక్షి: సముద్రవేలయ వ్యాప్యతే స్థానమేతత్. ఈ సముద్రం యొక్క అలలు ఇక్కడి దాకా వస్తాయి, అప్పుడు గుడ్లు కొట్టుకుపోతాయి అన్న ఉద్దేశంతో ఈ సముద్రం యొక్క అలల తాకిడికి ఈ స్థానం తట్టుకోలేదు అని చెప్పింది. టిట్టిభో అభవత్, టిట్టిభో అవదత్. అప్పుడు ఆ మగపిట్ట అనింది: కిమహం నిర్బలః సముద్రేణ నిగ్రహీతవ్య. ఈ సముద్రము ఈ విధంగా నన్ను అవమానించడానికి నేనేమన్నా బలం లేనివాడినా అని ఆ మగపక్షి కొంచెం గర్వంగా అనింది. టిట్టిభి విహస్యాహ. అప్పుడు ఆ ఆడపక్షి నవ్వుతూ వెగతాళిగా ఇట్లా అనింది: స్వామిన్ త్వయా సముద్రేణ చ మహదంతరం. అయ్యా, నీకు సముద్రానికి చాలా తేడా ఉంది, సముద్రం చాలా గొప్పది, నువ్వు మామూలు చిన్న పక్షివి. అథవా అది కాక 150 పరాభవం పరిచ్ఛేత్తుం యోగ్యాయోగ్యంచ వేత్తియః అస్తీహ యస్య విజ్ఞానం కృచ్ఛ్రేణాపి న సీదతి. ఎవడైతే తన అవమానాన్ని తొలగించుకునే విషయంలో తన యోగ్యతను గుర్తింపగలడో, తన శక్తిని గూర్చిన సమగ్రమైన జ్ఞానం కలిగి ఉంటాడో అట్లాంటి వాడు ఎలాంటి ఆపదలయందు దుఃఖితుడుగాడు. అపిచ అది కాకుండా 151 అనుచిత కార్యారంభ స్వజన విరోధో బలీయసా స్పర్ధ ప్రమదాజన విశ్వాసో మృత్యోర్ద్వారాణి చత్వారి. అనుచిత కార్యాలను మొదలుపెట్టడం అంటే తాము చేయలేని పని మొదలుపెట్టడం, తన వాళ్ళైన వాళ్లతో విరోధించడం, బలవంతులతో పోటీపడ్డం, ఆడవారిని నమ్మడం, ఈ 4 మృత్యుద్వారాల్లాంటివి. గద్యము: తతః కృచ్ఛ్రేణ స్వామివచనాత్ సా తత్రైవ ప్రసూత. ఆడతీతువు తనకు కష్టమైనప్పటికీ, అంటే తనకు నమ్మకం లేనప్పటికీ సరే మొగుడి మాటలు విని ఆ సముద్ర తీరంలోనే గుడ్లను పెట్టింది. ఏతత్ సర్వం శ్రుత్వా సముద్రేణాపి తచ్చక్తి జ్ఞానార్థం తదండాన్యపహృతాని. ఈ సముద్రుడు వీళ్ళిద్దరు మాట్లాడేది విని, సరే వీడికి ఎంత శక్తి ఉందో నేను చూస్తాను అని ఆ పెట్టిన గుడ్లను సముద్రంలోకి తీసుకొని వెళ్ళిపోయినాడు. నీళ్లతో అలలో కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినాడు. తత
తిట్టిభి శోకార్త భర్తారమాహ. అప్పుడు ఆ ఆడపిట్ట దుఃఖంతో ఇట్లా మొగుడితో అనింది, నాథ కష్టమాపతితం, అయ్యో మొగుడా మనకు చాలా కష్టం వచ్చింది, తాన్యండాని మే నష్టాని తిట్టిభో, అయ్యో నేను పెట్టిన ఈ గుడ్లన్నీ పోయినాయి అనింది. తిట్టిభో అభవత్. అప్పుడు ఆ మగపిట్ట అనింది, ప్రియే మా భైషీహి, ప్రియురాలా భయపడవద్దు, ఇత్యుక్త్వా పక్షిణాం మేకలం కృత్వా పక్షిస్వామినో గరుడస్య సమీపం గతః. ఇలా చెప్పి ఈ పక్షులన్నిటినీ ఒక గుంపు చేసి పక్షులందరికీ రాజైనటువంటి గరుత్మంతుని దగ్గరికి పోయినాయి. తత్ర గత్వా సకల వృత్తాంతం టిట్టిభేన భగవతో గరుడస్య పురతో నివేదితం. అక్కడికి పోయి ఆ గరుత్మంతుడి దగ్గరికి పోయి మొత్తం కథ ఈ తిట్టిభ పక్షి భగవత్ స్వరూపమైన గరుత్మంతునితో చెప్పుకునేది. దేవ సముద్రేణాహం స్వగృహోవస్థితో వినాపరాధేనైవ నిగృహీతః తతస్తద్వచనమాకర్ణ్య గరుత్, అయ్యా నా ఇంట్లో నేను ఏమీ అపరాధం చేయకుండా తప్పు చేయకుండా ఊరికే ఉండేవాడిని సముద్రుడు గుడ్లను అపహరించి ఈ విధంగా శిక్ష వేసినాడు, గుడ్లను తీసుకొని పోయినాడు అని చెప్పింది. ఎందుకు తీసుకుపోయినాడు, నా తప్పేమి అని అడిగింది. తతస్తద్వచనమాకర్ణ్య గరుత్మత ప్రభుర్గవాన్ నారాయణ ప్రభుర్భగవాన్ నారాయణ సృష్టిస్థితి ప్రళయహేతుర్విజ్ఞప్తః. గరుడు అదంతా విని భగవంతుడైనటువంటి జగత్ప్రభు అయిన సృష్టిస్థితి లయకారకుడైనటువంటి నారాయణుడికి చెప్పినాడు, విష్ణువుకు చెప్పినాడు. స సముద్రమండాదానాయాదిదేశ. అప్పుడు ఆ విష్ణువు సముద్రుణ్ణి, ఆ గుడ్లను ఆ పక్షికి ఇచ్చేసాయి అని చెప్పినాడు. తతో భగవదాజ్ఞాం మౌళౌ నిధాయ సముద్రేణ తాణ్యండాని తిట్టిభాయ సమర్పితాన్ని. అప్పుడు ఆ సముద్రుడు నెత్తిపైన పెట్టుకొని ఆ గుడ్లను తీసుకొచ్చి ఆ టిట్టిభ పక్షికి ఇచ్చినాడు. అతోహం బ్రవీమి, అందుకే అంటున్నాను, అంగాంగి భావం అజ్ఞాత్వా ఇత్యాది, అందుకే బలాబలాలు తెలియకుండా ఏమీ చేయకూడదు అని దమనకుడు అన్నాడు. గద్యము రాజాహ కథమసౌ జ్ఞాతవ్యో ద్రోహబుద్ధిరితి. అయితే బాగుంది, కానీ సంజీవకునికి చెడ్డ బుద్ధి ఉంది అని మనకెట్లా తెలుసు? దమనకో బ్రూతే, దమనకుడు అన్నాడు, యదాసౌ సదర్ప శృంగాగ్రప్రహరణాభిముఖ చకిత ఇవాగచ్చతి తదా జ్ఞాస్యతి స్వామి. ఎప్పుడు అతను కొమ్ముల కొనలతో పొడవడానికి తయారైన వాడులా తత్తరపాటుతో వస్తాడో అప్పుడు ప్రభువులు అతడి దోహబుద్ధిని తెలుసుకోగలరు. అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఈసారి చూడండి, వాడు ఇట్లా కొమ్ములతో పొడిచేదాని మాదిరి వస్తాడు, తత్తరపడతాడు, అది మీకు ఒక సంకేతం, మీకు ఆ గుర్తు అనమాట, వాడికి మిమ్మల్ని చంపాలా అనే ఒక కోరిక ఉంది అని చెప్పినాడు. ఏవముక్త్వా స సంజీవక సమీపం గత. ఇది చెప్పి దమనకుడు ఏం చేసినాడు, ఇక్కడ పింగళకునితో ఈ విధంగా చెప్పి పింగళకుడి మనసు విరిచి అక్కడ సంజీవకుని దగ్గరికి పోయి తత్ర గతశ్చ మందముపసర్పన్ విస్మితమివాత్మానమదర్శయత్. అక్కడికి పోయి సంజీవకుని దగ్గరికి మెల్లమెల్లగా పోయి ఆశ్చర్యపడినట్టు ఆదరంతో ఆశ్చర్యపడేటట్టు ఆశ్చర్యం ప్రకటించినాడు అనమాట. సంజీవకేన సాదరముక్తం. అప్పుడు ఆ ఎద్దు చాలా మర్యాదగా ఆదరంగా దమనకునితో ఇట్లా అనింది, భద్ర కుశలంతే, మంచివాడా, నీకు మంచే కదా, నువ్వు బాగున్నావు కదా అని అడిగింది. దమనకో బ్రూతే. అప్పుడు దమనకుడు అన్న, అనుజీవినాం కుతః కుశలం, సేవకులైన వాళ్లకు మంచి ఎక్కడుంటుందప్పా అన్నాడు. యతః 152వ శ్లోకం. సంపత్తయః పరాధీనాః
సదా చిత్తమనిర్వృతం స్వజీవితే అపి స్వజీవితేప్యవిశ్వాసస్తేషాం ఏ రాజసేవకాః. రాజసేవకుల సంపదలు నిత్యం పరాధీనాలై ఉంటాయి. మనస్సుకు శాంతి ఉండదు. తమ జీవితమునందే నమ్మకం ఉండదు అని చెప్పినాడు. 153 శ్లోకం. కోర్థాన్ ప్రాప్య న గర్వితో విషయిణః కస్యాపదో అస్తంగతాః స్త్రీభిః కస్య న ఖండితం భువి మనః కోవాస్తి రాంగ్నాం ప్రియః కః కాలస్య భుజాంతరం న చ గతః కోర్థీ గతో గౌరవం కోవా దుర్జన వాగురాసు పతితః క్షేమేణ యాతః పుమాన్. ఈ ప్రపంచంలో సంపదలు పొంది గర్వించనివాడు, విషయాసక్తుడై ఆపదలను తొలగించుకున్నవాడు, ఆడవారిచే మనస్సు విరుగనివాడు, ప్రభువులకు నిత్యం ఇష్టమైనవాడు, మృత్యువు కౌగిట్లో చిక్కనివాడు, యాచకుడై గౌరవం పొందేవాడు, దుర్జనుల వలల్లో చిక్కి క్షేమంగా మరలినవాడు ఎవడున్నాడు చెప్పు? ఈ ప్రపంచంలో అట్లాంటివి జరగవు అని చెప్పినాడు. గద్యము. సంజీవకేనోక్తం. సంజీవకుడు ఇట్లా అన్నాడు. సఖే కిమేతత్, ఇదంతా ఏమపా, ఏమో అంటున్నావు ఇది. దమనక ఆహ, దమనకుడు అన్నాడు. కిం బ్రవీమి మందభాగ్య పశ్య. అభాగ్యుణ్ణి ఏం చెప్తాను, నేను పెద్ద దురదృష్టవంతుణ్ణి, ఐఎమ్ బ్యాడ్ లక్ గాయ్, సో నేనేం చెప్పగలను అన్నాడు. 154. మజ్జన్నపి పయోరాసౌ లబ్ధ్వా సర్పావలంబనం న ముంచతి నచాదత్తే తథా ముగ్ధోస్మి సంప్రతి. ఒకడు సముద్రంలో మునుగుతూ ఉండగా ఒక పాము ఆధారంగా చేతికి దొరికిందట. కానీ అతడు దాన్ని విడవలేదు, గట్టిగా పట్టుకోలేడు. అలానే ప్రస్తుతం భ్రాంతిలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం. అంటే సముద్రంలో మునిగిపోయేవాడికి పాము దొరికితే దాన్ని పట్టుకోగలడా? పట్టుకోలేడు. పట్టుకొని బయటికి రాలేడు. అట్లా అని వదలను లేడు, ఎందుకంటే మునిగిపోతాడు ఎట్లయినా. సో అట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పినాడు. యతః 157వ శ్లోకం 55. ఏకత్ర రాజవిశ్వాసో నశ్యత్యన్యత్ర బాంధవః కిం కరోమి క్వ గచ్ఛామి పతితో దుఃఖసాగరే. ఒక పక్క రాజు వద్ద నమ్మకం నశిస్తుంది, ఇంకొక పక్క నీ వంటి బంధువులతో, నీ వంటి గొప్ప స్నేహితులతో స్నేహం నశిస్తుంది. ఏం చేయమంటావు? ఎక్కడికి పోతావు? దిక్కుదోచక దుఃఖంలో మునిగి ఉన్నాను నేను. గద్యము. ఇత్యుక్త్వా దీర్ఘం నిస్వస్యోపవిష్టః అని ఒక పక్క కూర్చున్నాడు దమనకుడు, అంటే వేషం వేస్తున్నాడు ఇట్లా. గద్యము. సంజీవకో బ్రూతే. అప్పుడు సంజీవకుడు ఉన్నాడు. మిత్ర తథాపి సవిస్తరం మనోగతముచ్యతాం ఇది. అయ్యా, ఇదే ఫ్రెండ్, నువ్వు నీ మనసులో ఏముందో చెప్పు పూర్తిగా అన్నాడు. దమనక సనిభృతమాహ. దమనకుడు మెల్లగా రహస్యం చెప్పేటట్టు చెప్పినాడు అనమాట. యద్యపి రాజవిశ్వాసో నా కథనీయః తథాపి భవాన్ అస్మదీయ ప్రత్యయాదాగతః మయా. రాజుగారు నాకు చాలా రహస్యమని చెప్పినాడు ఒక విషయం, దాన్ని ఎవరికి చెప్పకూడదు. అయినా సరే నిన్ను నమ్మి నీకు చెప్తూ ఉన్నాను. మయా పరలోకార్థినావశ్యం తవ హితమాఖ్యేయం శృణు. అందుకే కోరైనా సరే నేను తప్పక మీకు మంచి చెప్పాలా అని నేను ఇక్కడికి వచ్చినాను, విను. అయం స్వామి తవోపరి వికృత బుద్ధి రహస్యుక్తవాన్. ఈ రాజున్నాడే పింగళకుడు, మీ గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాడు. వాడికి ఎంత చెడ్డ బుద్ధి ఉందంటే అతడు నాతో రహస్యంగా ఇట్లా చెప్పినాడు. సంజీవకమేవ హత్వా స్వపరివారం తర్పయామి.
సంజీవకుడిని చంపి మీకందరికీ విందు చేస్తాను అని చెప్పినాడు అని అబద్ధం చెప్పింది. ఏతచ్చుత్వా సంజీవక పరం అగమత్. అది విని సంజీవకుడు చాలా దుఃఖం పడినాడు. దమనక పునరాహ. అప్పుడు దమనకుడు అన్నాడు, అలం విషాదేన, ఇట్లంతా దుఃఖం పడవద్దు, ప్రాప్తకాలం కార్యమనుష్ఠీయతాం. ఎప్పుడైనా సరే ఏదైనా మనకు ఆటంకము కార్యము వచ్చినప్పుడు పని మొదలు పెట్టాలి, కానీ దుఃఖం పడకూడదు అని చెప్పినాడు. దానికి తగినట్టు పని చేయాల అని చెప్పి. గద్యము. సంజీవక క్షణం విమృశ్యాహ స్వగతం. సంజీవకుడు ఒక క్షణం తనలో తాను ఇట్లా ఆలోచించుకున్నాడు. సుష్ఠు ఖల్విదముచ్యతే. మంచివాళ్ళు ఇట్లా చెప్తారు, కిం వా దుర్జనచేష్టితం నవేత్యేతద్ వ్యవహారాన్ నిర్ణేతుం న శక్యతే యతః. ఇది చెడ్డవాళ్లు పన్నిన ఒక కుతంత్రమా కాదా అని సైతం నడవడిక వల్ల నిర్ణయం చేయడానికి వీలు పడదు. ఎలా అంటే 156వ శ్లోకం. దుర్జనగమ్యానార్యః ప్రాయేణాపాత్రభృద్భవతి రాజా కృపణానుసారీ చ ధనం మేఘో గిరిజలధివర్షీ చ. స్త్రీలు దుర్జనులనే పొందుతారు. దుర్జనగమ్యానార్యః ప్రాయేణాపాత్రభృద్భవతి రాజా. ప్రభువు అయోగ్యులనే పోషిస్తాడు. కృపణానుసారీ చ ధనం. ధనము లోభివానికే చెందుతుంది. ధనం మేఘో గిరిజలధివర్షీ చ. మేఘము కొండలపై సముద్రంపై వర్షిస్తుంది. 157. కశ్చిదాశ్రయ సౌందర్యాద్ధతే శోభామసజ్జనః ప్రమదాలోచనన్యస్తం మలీమసమివాంజనం. స్త్రీలు దుర్జనులనే ఎలా సుందరీమణి యొక్క అందమైన కంటిని చేరడంతో నల్లనైన కాటుక సైతం కాంతిని అందుతుందో, అలాగే దుష్టుడు సైతం తాను ఆశ్రయించిన వస్తువు యొక్క శోభచే విరాజిల్లుతాడు. గద్యము. తత్ర విచింత్యోక్తం. అప్పుడు దమనకుడితో సంజీవకుడు ఇట్లా అన్నాడు పైకి, కష్టం కిమిదమాపతితం యతః. అయ్యో ఎంత కష్టం వచ్చింది నాకు. 158. ఆరాధ్యమానో నృపతి ప్రయత్నాన్న తోషమాయాతి కిమత్ర చిత్రం అయం త్వపూర్వ ప్రతిమా విశేషో యః సేవ్యమానో రిపుతాముపైతి. ఏదేని దైవాన్ని అల్పంగా ఆరాధించినా సుకృతం లభిస్తుంది, కానీ ఈ నూతన ప్రతిమారూపమైన ప్రభువును మాత్రం ఎంతగా ఆరాధించినా సంతోషం పొందడు. ఇందు ఆశ్చర్యం లేదు. సేవించే కొద్దీ శత్రుత్వమే పెరుగుతుంది. అంటే ప్రభువును సేవించే అల్పకాలాన్ని దైవసేవకు వినియోగించుంటే ఫలితం బాగా వచ్చేదేమో అని చెప్పినాడు. గద్యము. తదయమశక్యార్థః ప్రమేయః యతః. అందువలన ఈ రాజును సేవించడం అనే కార్యం, రాజును సేవించడం అనేది ఒక అసాధ్యమైన కార్యము అని అనుకున్నాడు. 159. నిమిత్తముద్దిశ్య హి యః ప్రకుప్యతి ధ్రువం స తస్యాపగమే ప్రసీదతి అకారణద్వేషి మనస్థు యస్య వై కథం జనస్తం పరితోషయిష్యతి. ఏదేని కారణం వల్ల ఎవడేని కోపం పొందితే ఆ కారణం తొలగించి అతన్ని సంతోషం పొందించడానికి సాధ్యమవుతుంది. కానీ అకారణంగా ద్వేషించే మనస్సు గల వాణ్ణి ఎలా సంతోషం పెడతాం? ఏదైనా కారణం ఉండి కోపం తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఊరికే కోపం తెచ్చుకునే వాళ్ళను ఎట్లా సంతోష పెట్టడం? నిమిత్తముద్దిశ్య హి యః ప్రకుప్యతి ధ్రువం స తస్యాపగమే ప్రసీదతి అకారణద్వేషి మనస్థు యస్య వై
కథం జనస్తం పరితోషయిష్యతి. 159వ శ్లోకం అయిపోయింది. గద్యం. కిం మయాపహృతం రంగ్ణః అథవా నిర్నిమిత్తాపకారిణశ్చ భవంతి రాజానః. నేను రాజుగారికి ఏం తప్పు చేసినాను? నిజానికి రాజులంతా ఇంతే, ఏమీ కారణం లేకుండా కోపం చేసుకుంటున్నారు. రాజుగారు అకారణంగా ఎందుకు కోపం చేసుకున్నారు అని క్వశ్చన్ వేశారు. దమనకో బ్రూతి. అప్పుడు దమనకుడు అన్నాడు, ఏవమేతత్ శృణు. బహుశా అదేనేమో, అకారణంగా కోపం చేసుకొని ఉండొచ్చు. 160. విఘ్నై స్నిగ్ధైరుపకృతమపి ద్వేష్యతామేతి కైశ్చిత్ సాక్షాదన్యైరపకృతమపి ప్రీతిమేవోపయాతి. చిత్రం చిత్రం కిమథ చరితం నైకభావాశ్రయాణం సేవాధర్మః పరమగహనో యోగినామప్యగమ్యః. విఘ్నులు, మేలుకోలేవాళ్ళు అయిన కొంతమంది సేవకులు చేసిన ఉపకారం సైతం ప్రభువులచే ద్వేషింపబడుతుంది. ఇక అహితులు చేసిన సాక్షాత్ అపకారం సైతం చాలా ప్రీతిగా ఉంటుంది. స్థిర చిత్తం లేని ప్రభువుల చరితంలో ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది? అందువల్ల ఈ సేవాధర్మము చాలా కష్టమైంది, యోగులకు కూడా బోధపడదు. అన్యచ్చ అదికాక 161. కృతశతమసత్సు నష్టం సుభాషితశతం చ నష్టమబుధేషు వచనమకరే బుద్ధిశతమచేతనే నష్టం. నీచులకు చేసిన 100 కొలది ఉపకారాలు, మూర్ఖులకు చెప్పిన 100 కొలది సుభాషితాలు, ఆచరింపని వాడికి బోధించిన 100 కొలది సలహాలు, తెలివిలేని వాడికి చేసిన 100 కొలది ఉపదేశాలు, ఇవన్నీ ఉపయోగం లేదు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. కించ అదికాక 162. చందన తరుషు భుజంగా జలేషు కమలాని తత్ర చ గ్రాహాః గుణఘాతినశ్చ భోగే ఖలానచ సుఖాన్యవిఘ్నాని. పరిమళం ఉండే చందన గంధం చెట్లలో పాములు, కమలాలుండే నీళ్లలో మొసళ్ళు, భోగములలో గుణఘాతకులైన నీచులు ఉండడం లోకస్థితి. సుఖాలు ఏవి విఘ్నాలు లేనివై లేవు. అంటే సుఖం కావాలంటే పక్కనే డేంజర్ కూడా ఉంటుంది. గద్యము. అయం స్వామి వాచి మధురో విషహృదయో జాతః యతః. ఈ రాజుగారు మాటల్లో తీయగా ఉండి మనసులో చాలా చెడ్డవాడుగా, విషయం ఉన్నవాడి మాదిరి ఉన్నాడు. ఎలా అంటే 163. దూరాదుచ్ఛ్రిత పాణిరార్ద్రనయనః ప్రోత్సారితార్థాసనో గాఢాలింగన తత్పరః ప్రియకథా ప్రశ్నేషు దత్తాదరః. అంతర్భూత విశో బహిర్మధు మయశ్చాతీవ మాయాపటుః కోనామాయ అపూర్వనాటక విధిర్యః శిక్షితో దుర్జనైః. వచ్చే వ్యక్తిని చూడగానే దూరం నుండే స్వాగత భావంతో చేతిని ఎత్తడం, ఆనంద భాష్పాలతో కన్నులు నింపడం, గాఢంగా కౌగిలించుకొని ఆసక్తితో ఉండడం, ప్రియజనుల విషయాలను అడగడంలో ఆదరాన్ని చూపడం, లోపల విషంతో నిండి ఉన్న బయటికి మధురంగా కనపడడం మొదలైన మాయా నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించే ఈ అపూర్వ నాటక విధానం ఎంత విచిత్రమైంది. దీన్ని చెడ్డవాళ్ళు భలే నేర్పిస్తారు. వాళ్ళకు భలే వస్తుంది. ఇట్లా మన వాళ్ళంతా చూసి ఏమో చాలా గొప్పగా మన ఫ్రెండ్ అన్నట్టు చూస్తారు, కానీ లోపల మాత్రం ఈయన బాగా అని కోపం చేసుకుంటాడు. తథాహి 164. పోతో దుస్తర వారిరాసి తరణే దీపోంధకారాగమే నిర్వాతే వ్యజనం మదాంధకరిణాం దర్పోపస్స
సాన్యైః శృణిః ఇత్థం తద్భువి నాస్తి యస్య విధినా నోపాయ చింతా కృత మన్యే దుర్జన చిత్తవృత్తిహరణే ధాతాపి భగ్నోద్యమః. దాటశక్యం కాని సముద్రం దాటడానికి నౌక, చీకటిని తొలగించడానికి దీపం, గాలి లేనప్పుడు విసనకర్ర, మదగజాల మదాన్ని అణచేందుకు అంకుశం, ఇలా ప్రతిదానికి ప్రతీకారోపాయం బ్రహ్మ చేసినాడు. అలా ప్రతీకారం లేనిది లోకంలో లేదు. కానీ చెడ్డవాళ్ల యొక్క మనసును మార్చే విషయంలో మాత్రం బ్రహ్మదేవుడు ఏమీ చేయలేడు. అంటే వాళ్ళ మనసును ఎవడు బ్రహ్మ కూడా మార్చలేడు అనేది పాయింట్. గద్యము తచ్చుత్వా అది విని సంజీవకః పునర్నిశ్వస్య కష్టంభో కథమహం సస్యభక్షకః సింహేన నిపాతయితవ్యః యతః. అయ్యో ఎంత కష్టం వచ్చింది, గడ్డి తినే నేను సింహంచే చంపబడుతూ ఉన్నాను. నేనేమీ ఆ సింహానికి అపకారం చేయను. ఎందుకంటే 165వ శ్లోకం, యయోరేవ సమం విత్తం యయోరేవ సమం బలం తయోర్వివాదో మంతవ్యో నోత్తమాధమయోః క్వచిత్. లోకంలో తమతో సమానంగా ఉండే ధనం కలవాళ్ళైతే సమాన బలం కలవారికే విరోధం లేక స్నేహం సంభవిస్తుంది. ఉత్తములకు అధములకు ఎచ్చటా సంభావం కాదు. గద్యము పునర్విచింత్య మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని, కేనాయం రాజా మమోపరి వికారితః నా జానే. ఇంతకీ రాజుగారికి నా మీద కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. భేదముపగతాద్రాంగ్నః సతా భేతవ్యం. ఈ రాజు నాపై ఎవడు విపరీత భావం పుట్టించినాడో తెలియదు. భేదం పొందిన రాజు నుండి భయపడవాలి. అంటే ఎవరికైనా రాజు కోపం వస్తే వాడిని చూసి మనం భయపడాలి. ఎందుకంటే యద్వా 166 మంత్రిణా పృథివీ పాలచిత్తం విఘటితం క్వచిత్ వలయం స్ఫటిక సేవ్యకోహి సంధాతుమీశ్వరః. ఎంచేతనంటే స్ఫటిక కంకణాన్ని విరగ్గొట్టినట్టు ఎవడో మంత్రి రాజు మనస్సు విరిచి ఉంటాడు. దాన్ని అతికించే సమర్థుడు ఎవడున్నాడు? 167 వజ్రం చ అతిభీషణం ఏకమేకత్ర పతతి పతత్యన్యత్ సమంతతః. వజ్రాయుధము రాజుగారి శక్తి, ఈ రెండు మిక్కిలి భయంకరమైనవి. అందులో ఒకటి వజ్రాయుధం ఒకచోటనే పడుతుంది, రెండవది రాజు శక్తి అన్ని చోట్ల పడుతుంది. అంటే వానితో ఏదైనా గొడవ వస్తే వాడు అన్నీ ఇబ్బంది పెడతాడు అని. గద్యము తతః సంగ్రామే మృత్యురేవ వరం. అందువల్ల యుద్ధంలో మరణించడమే ఉత్తమం. ఇదానీం తదాజ్ఞానువర్తనం అయుక్తం యతః. ఇప్పుడు అతడి ఆజ్ఞను పాలించడం సముచితం కాదు. ఎందుకంటే 168 మృతః ప్రాప్నోతి వా స్వర్గం శత్రుం హత్వా సుఖాని చ ఉభావపి శూరాణం గుణావేతౌ సుదుర్లభౌ. అందువల్ల వీరుడైన వాడు మరణిస్తే స్వర్గానికి పోతాడు, శత్రువును చంపితే సుఖం వస్తుంది. వీరులైన వారికి ఈ రెండూ లాభాలే. 168వ శ్లోకం అయిపోయింది. గద్యం యుద్ధకాలశ్చాయం, ఇది ఇంకా యుద్ధం చేయాల్సిన సమయము. 169 యత్రాయుద్ధే ధ్రువం మృత్యుర్యుద్ధే జీవిత సంశయః తమేవ కాలం యుద్ధస్య ప్రవదంతి మనీషిణః. ఎచ్చట యుద్ధం లేకుండినా మరణం తప్పదో, యుద్ధం నందే జీవితం సంశయయుక్తంగా ఉంటుందో అలాంటి పరిస్థితినే యుద్ధానికి తగిన కాలం అని విజ్ఞులు అంటారు. యతః 170 అయుద్ధేహి యదా పశ్యేన్న కించిదితమాత్మనః యుధ్యమానస్తదా ప్రాంగ్నో మ్రియతే రిపుణా సహ. ఎలా అంటే యుద్ధం చేయనందువల్ల తనకు ఏ విధమైన మేలు లేనప్పుడు విఘ్నుడైన వాడు, తెలివైన వాడు యుద్ధం చేస్తూ శత్రువుతే మరణిస్తాడు అని సంజీవకుడు, సరే ఇంకా ఈ రాజుగారు నన్ను చంపడానికి రెడీ అయినాడు కదా, నేను కూడా రాజుతో యుద్ధం చేస్తానని నిర్ణయించుకున్నాను.
171 జయే చ లభతే లక్ష్మీం ఋతే చాపి సురాంగనాం క్షణవిధ్వంసిన కాయా కా చింతా మరణే రణే. గెలిస్తే లక్ష్మి రాజ్యం లభిస్తుంది, నేను రాజు అవుతాను. చచ్చిపోతే దేవలోకంలో సంతోషంగా ఉండొచ్చు. ఎట్లయినా శరీరాలు క్షణికాలు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఓకే, కాబట్టి ఈ మరణం, యుద్ధం చేసి చచ్చిపోవడానికి ఎందుకు భయం, మనకు చింత ఎందుకు అనుకున్నాడు. గద్యం ఏతచ్చింతయిత్వా సంజీవక ఆహ. అప్పుడు సంజీవకుడు ఇట్లా అన్నాడు, భో మిత్ర, ఓ ఫ్రెండ్, కథమసౌ మాం మాంఝిఘాంసుర్జ్ఞాతవ్య ఇది. ఇతడు నన్ను చంపదలుచుకున్నాడని ఎలా తెలుసుకోవాలి అని చెప్పినాడు, అడిగినాడు. ఇంతకీ రాజుగారు చంపుతాడన్నావు కదా, చంపుతాడని ఏం నమ్మకం అని అడిగినాడు. దమనకో బ్రూతే యదాసౌ పింగళకః సమున్నతలాంగూల ఉన్నతచరణో వివృతాస్యస్త్వాం పశ్యతి తదా త్వమపి సవిక్రయం దర్శయిష్యసి. యతః, ఎప్పుడైతే ఆ పింగళకుడు తోకను పైకెత్తి ఉంటాడో, అలాగే ముందరి కాళ్లను సైతం పైకెత్తి నోరు బాగా తెరిచి దాడి చేయడానికి సిద్ధమైనట్టుగా ఉండి నిన్ను చూస్తాడో, అప్పుడు నువ్వు కూడా నీవు అప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నాడని నిర్ణయించుకొని నువ్వు కూడా ఇట్లా యుద్ధానికి రెడీకా అని చెప్తాడు. 172 బలవానపి నిస్తేజాః కస్య నాభిభవాస్పదం నిఃశంకం దీయతే లోకైః పస్య భస్మచయే పదం. బలం ఉన్న పరాక్రమం లేనిచో ఎవడైనా అవమానం పొందుతాడు. చూడు, జనులు బూడిద రాశిపై నిర్భయంగా పాదం ఉంచుతారు. అదే అగ్గి మీద కాలు పెడతారా? పెట్టరు. అదే బూడిద మీద కాలు పెట్టి నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే అగ్గి కాలుస్తుంది, బూడిద కాల్చలేదు. కాబట్టి నీకు బలం ఉంది కానీ నీకు పరాక్రమం లేకపోతే నిన్ను కూడా ఎవరు పట్టించుకోరు. కాబట్టి నీకు బాగా బలం ఉంది, హైట్ అన్నాడు అనమాట. గద్యము కింటు సర్వమేతత్ సుగుప్తమనుష్ఠాతవ్యం. అయితే ఇదంతా రహస్యంగా చేయాల. నోచేన్నత్వం నాహం, నేను ఉండను అక్కడ. ఇత్యుక్త్వా దమనకః కరటక సమీపం గతః. ఇది చెప్పి దమనకుడు ఏం చేసినాడంటే కరటకుని దగ్గరికి పోయినాడు. గద్యం కరటకేనోక్తం. కరటకుడు ఇట్లా అన్నాడు, కిం నిష్పన్నం. ఏమైంది? దమనకేనోక్తం నిష్పన్నోసవన్యోన్యభేదః నిష్పన్నోసావన్యోన్యభేదః. ఫ్రెండ్స్ను విడదీసినాను అని నవ్వినాడు. కరటకో బ్రూతే. కరటకుడు అన్నాడు, కోత్ర సందేహః యతః. ఓ, ఇందులో సందేహం ఏముంటుంది? 173వ శ్లోకం. బంధు కో నామ దుష్టానాం కుప్యతే కో నా యాచితః కోన దృప్యతి విత్తేన కుకృత్యే కోన పండితః. చెడ్డవాళ్లకు బంధువులు ఎవరుంటారు? అడుక్కునే దానికి వస్తే ఎవడైనా కోపం ఎందుకు చేసుకోకుండా ఉంటాడు? ధనం రాగానే గర్వం పొందని వాడు ఎవడుంటాడు? చెడ్డ పనిని చేయడానికి నేర్పులేనివాడు ఎవడగలడు? ఎవడైనా సరే చెడ్డ పనులు చేయొచ్చు. అన్యచ్చ, అదిగాక 174 దుర్వృత్త క్రియతే ధూర్తైః శ్రీమానాత్మవివృద్ధయే కిం నామ ఖల సంసర్గః క్రియతే ఆశ్రయాసవత్. వంచకులు, చెడ్డవాళ్ళు తమ మంచి కోరి ధనికుడిని దుష్టునిగా చేస్తారు. దుష్ట సంభవాసం అగ్నివలే ఏ పనినైనా చేస్తుంది. గద్యము తతో దమనకః పింగళక సమీపం గత్వా. అప్పుడు దమనకుడు ఆ పింగళకుడనే సింహం దగ్గరికి పోయి, దేవా సమాగతోసౌ పాపాశయ, హే వాడున్నా చెడ్డవాడున్నాడే ఆ ఎద్దు, వాడు నీ దగ్గరికి వస్తున్నాడు. తతః సజ్జీభూయ స్థీయతాం.